దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి 17వ తారీఖు పొద్దున ప్రాతకాలంలో ప్రతి ఇంట్లో మీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా బియ్యపు పిండిని ఒక 3 దోశల బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిని దీపంగా ప్రమిదగా తయారు చేసేసి 2 ప్రమిదలుగా ఆవు నెయ్యి ఆ దీపాల్లో వేసి భగవంతుడి దగ్గర దీపాన్ని వెలిగించి ఏదైనా ఒక భగవంతుడికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాన్ని మనం ఆంజనేయ స్వామియో రాముడు కృష్ణుడు శ్రీనివాసుడు పరమశివుడు ఎవరైనా ఆ అష్టోత్తర నామాన్ని చేసి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకునే అవకాశం ఉన్నటువంటి పారాయణం లేదా కనీసం వినేటువంటి ప్రయత్నం చేసి మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయని దిష్టి తీసి పగలగొట్టండి. అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. 17వ తారీఖు తెల్లవారుజామున బియ్యం పిండి 3 దోశల బియ్యం ఇల్లంతా శుభ్రం చేసుకొని బియ్యం పిండిని 3 దోశలు తీసుకొని దాన్ని 2 ప్రమిదలుగా తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసి భగవంతుడికి ఏదైనా ఒక ప్రసాదం ఈ చక్కెర పొంగలో పరమ ఏది కుదిరితే అది ప్రసాదం నివేదన చేసి ఏదైనా ఒక నామాన్ని జపం చేసుకోండి. లేదా ఒక భగవంతుడికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాన్ని ఆంజనేయ స్వామి నృసింహస్వామి ఎవరైనా అష్టోత్తర నామాన్ని జపం చేసుకొని అయిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఒక కొబ్బరికాయని దిష్టి తీసి పడేయండి. ఇది అపమృత్యు దోషాలు అనేటువంటివి గండాలు అనేటువంటివి ఏవి కూడా మన కుటుంబానికి ఉండకుండా చేసేటువంటి విశేషమైనటువంటిది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆచరణ చేయండి. మంచిది.